జీఎస్టీతో ఎలక్ట్రానిక్ గూడ్స్ ధర పెరిగే అవకాశం ఉండడంతో జనం మొబైల్ ఫోన్స్ మీద పడ్డారు. అయితే ఇండియన్ మేడ్ మొబైల్ ఫోన్స్ పై జీఎస్టీ ఎఫెక్ట్ ఉండదని, ఇంపోర్టెడ్ మొబైల్ ఫోన్లపై జీఎస్టీ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. దీంతో జీఎస్టీ ఎఫెక్ట్ రాకముందే సెల్ ఫోన్లు కొంటున్నారు. మొబైల్ ఫోన్ సేల్స్ పై విజయవాడ నుంచి మనం అందిస్తారు అశోక్. మొబైల్ షాప్స్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే ఏలూరు రోడ్లో ఉన్న ఈ మసీద్ రోడ్లో ప్రస్తుతం మేము ఉన్నాము. ఇక్కడ మొబైల్ షాప్స్ అన్నీ కూడా పూర్తిగా ఖాళీగా కనపడుతున్న దృశ్యాలే కనపడుతున్నాయి. ఎందుకంటే జిఎస్టీ వల్ల ఇవాళ ట్యాక్స్ అనేది అదనంగా పెరిగింది. ఇంతకుముందు 5% పడే ట్యాక్స్ కాస్త ఇవాళ 12% పెరిగేటప్పటికి జనాలందరిలో కొంత అవగాహన వచ్చినట్టుంది. అందువల్ల ఇవాళ నుంచి మొబైల్ రేట్లు పెరుగుతాయని రాత్రి నుంచి కూడా టీవీలో చూసిన నేపథ్యంలో మొబైల్ షాపుల వైపు ఇవాళ ఎవరూ పెద్దగా కన్నెత్తి చూడలేదు. అందువల్లే స్ట్రీట్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న దృశ్యాలే ఉన్నాయి. ఇది మసీదు స్ట్రీట్స్ అంటారు. విజయవాడలో ఏలూరు రోడ్లో ఉన్న అత్యధికమైన మొబైల్ షాప్స్ ఉన్న రోడ్డు ఇది. అన్ని మొబైల్ షాప్స్ కూడా బ్రాండెడ్ మొబైల్ షాప్స్ నుంచి మొదలుపెట్టి అన్ని మొబైల్ షాప్స్ కూడా ప్రస్తుతం ఈ రోడ్లోనే మనకి కనపడుతూ ఉంటాయి. చూడొచ్చు పక్కనే చాలా షాప్స్ ఉన్నాయి. ఈ పక్క బిగ్సీ ఉంది, ఆ పక్కన ఓప్పో ఉంది, ఆ పక్కనే సెల్ పాయింట్ ఉంది, ఆ పక్కన ఇంకొక మొబైల్ షాప్ ఉంది. అట్లాగే ఇటుపక్క చూస్తే ఇటు బోస్ అనేది అతిపెద్ద మొబైల్ షాప్ కనపడుతుంది. అట్లాగే ఇటు చూస్తే ఇటు ఝాన్సీ మొబైల్స్ అనే పేరుతో ఇటు ఒక మొబైల్ షాప్ కనపడుతుంది. అట్లాగే దాని పక్కన ఇంకొకటి షబీర్ మొబైల్స్ అని ఇంకోటి కనపడుతుంది. ఇట్లా ఎన్ని షాప్స్ అన్నీ కూడా ఉన్నా కూడా ఇవాళ ఖాళీగానే కనపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ జనాలు లేక బోసిపోతున్న పరిస్థితి ఇక్కడ మొబైల్ షాప్స్లో కనపడుతుంది. ఎందుకంటే ట్యాక్స్ అనేది పెరిగింది. జీఎస్టీ ప్రభావం అత్యధికంగా మొబైల్ షాప్స్ మీదే చూపించింది అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక మొబైల్ షాప్ లోపలికి వెళ్దాము. అక్కడ కస్టమర్స్ ఉన్నారా, బిజినెస్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక మొబైల్ షాప్ మనం చూడొచ్చు. కస్టమర్స్ లేక కేవలం మందులో పనిచేసే వర్కర్సే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఒకళ్ళిద్దరు కొనడానికి వచ్చిన కస్టమర్స్ మాత్రమే కనపడతారు. వాళ్ళని ఒకసారి అడుగుదాం. ఏం కొందామని వచ్చారు? జిఎస్టీ పెరిగిందా తగ్గిందా అనేది ఏమన్నా మీకు అవగాహన ఉందా? అసలు వీళ్ళు పెరిగింది అని అంటున్నారు, రేట్లు కొందామని వచ్చాను, రేటు పెరిగింది అంటున్నారు. సర్లేని వద్దులే ఇప్పుడు తర్వాత కొనుక్కుందామని చెప్పని వెళ్తున్నారు. ఎంత పెరిగిందని చెప్తున్నారండి? 12% అంటున్నారు ట్యాక్స్. అది 5 అంటే ఇది వరకు, ఇప్పుడు 12% అంటున్నారు. అంటే 7% పెరిగింది, నేను కొనాలి. అదే అందుకని ఇప్పుడు వద్దులే తర్వాత కొనుక్కుందామని చెప్పండి. నేను అంటే బేసిక్ ఏ మొబైల్ కొందామని వచ్చారండి? ఓపో ఏదోటి మామూలుగా అసలు ఊరినే కొందామని వస్తే ట్యాక్స్ పెరిగిందంటే మీకు తెలియదని అడుగుతున్నారు వాళ్ళు. రేటు పెరిగిందంటే ఇదేంటమ్మా తగ్గాలి కదా అంటే పెరిగింది అంటున్నారు వాళ్ళు. అందుకని చెప్పని గౌతమ్ చూడొచ్చు. బేసిక్గా జనాలతో కిటకిటలాడాల్సిన షాప్సే మామూలుగా ఖాళీగా ఉన్నాయి. ఆ వచ్చిన అరాకొర ఒకళ్ళిద్దరు కస్టమర్లు కూడా ట్యాక్స్ పెరిగిందని ఎప్పుడైతే షాప్లో వాళ్ళు చెప్పారో, ట్యాక్స్ వల్ల రేటు పెరిగిందని చెప్పారో, కొనాలన్న ప్రతిపాదన కూడా విరమించుకుని వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు మనకు ఒక కస్టమర్తో మాట్లాడితే మనకు స్పష్టంగా అర్థమైంది. విజయవాడలో ఉన్న ఈ మొబైల్ డీలర్స్ అసోసియేషన్ కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. మామూలుగానే ఆన్లైన్ దెబ్బకి మొబైల్స్ సేల్ అనేది చాలా వరకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ దెబ్బకి చాలా షాప్స్ అన్నీ కూడా దివాళాకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జిఎస్టీ ప్రభావం అనేది ఒకేసారి 6% పడటం వల్ల బిజినెస్ మీద మరింత ఎక్కువ పడుతుంది అనేది మొబైల్ డీలర్స్ అసోసియేషన్ చెప్తున్నమాట. వాళ్ళు కొంత ఆందోళనకు దిగే పరిస్థితి కూడా కనపడుతోంది. వీళ్ళంతా కూడా అసోసియేషన్ సభ్యులు మనకు ఎదురుగా కనపడుతున్నది. విజయవాడలో ఉన్న ఏపీలో ఉన్న మొబైల్ డీలర్స్ అసోసియేషన్కి ప్రతినిధులంతా కూడా ఇక్కడే ఉన్నారు. బోస్ గారు చెప్పండి, ఎట్లా ఈ పెరిగిన జిఎస్టీ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది? మా మీద అసలు జిఎస్టీ విధానంలో ఒక అవగాహన కల్పించలేదు మొదటి విధానం. రెండోది జిఎస్టీ ఫార్మేట్ కానీ ఒక సేల్ ట్యాక్స్ వారు అవగాహన కల్పించడంలో కానీ ఇంతవరకు 100% ఏ ఒక్క వ్యాపారస్తునికి కూడా అర్థమయ్యే విధానంలో ఇంతవరకు ఎవరూ తెలియజేయలేదు. ఒక జిఎస్టీ నెంబర్ ఇచ్చారు కానీ ఈ రోజున బిల్లింగ్ విధానంలో కానీ అప్లోడ్ చేసే విధానం కానీ ఈరోజు సాయంత్రానికి అన్నీ తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మేము అసలు వ్యాపారాలు చేయాలా, అసలు ఏ రకంగా వ్యాపారాలు చేయాలనేది ప్రతి వారికి కూడా అర్థం కాక ఎవరికి వాళ్ళు అలా స్తబ్దుగా ఉన్నారు. దానికి అనుగుణంగా కస్టమర్స్ కూడా ఎవరూ కూడా ఈరోజు కొనడానికి ముందుకు రావట్లేదు. ఇదొక విధానం. అసలు ఫస్ట్గా అందరు వ్యాపారస్తుల్ని పిలిపించి ఒక సదస్సులాగా పెట్టి ఈ ఒక్క జిఎస్టీ మీద ఒక అవగాహన కల్పించినట్టయితే అందరూ హ్యాపీగా ఉండేవారు. కానీ ఈ రోజున
ఈ ఒక స్టేట్ ప్రతి ఒక్క టౌన్లో కూడా ఏ రిటైలరు కూడా అసలు ఈరోజు అమ్మాలి అమ్మకూడదు, అసలు ఏ రకమైన బిల్లింగ్ చేయాలి అనేది అర్థం కాక చాలామంది అయోమయంగా ఉన్నారు. ఈ విధానం అయితే చాలా ఇబ్బందికరంగానే ఉంది. కనుక దీని మీద ఇమ్మీడియట్గా స్పందించి అందరికీ ప్రతి టౌన్లో కూడా ఒక అవగాహన విధానం కల్పిస్తే ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా ఒక మంచి వ్యాపార విధానంలో చేసుకుంటానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తాను. మీ వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇంతకుముందు ఎలా ఉండేది, జిఎస్టీ తర్వాత ఎలా ఉంది? చాలా ప్రభావం ఉందండి. ఇంతకుముందు మాకు 5% అనగానే కస్టమర్ పెద్దగా ఇచ్చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇది 12% అనగానే ఇప్పుడు కొనాలా వద్దా అని చెప్పి నా దీంట్లో పడి ఎవరు కూడా వ్యాపారం కూడా లేక ఉదయం నుంచి మేము ఖాళీగా ఉన్నాం. ఈరోజు బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది మాకు. ఇంతకుముందు ఈ ఎఫెక్ట్ జిఎస్టీ వస్తుందన్న ఇది ఎవరికి లేదు. ఇవాళ నుంచి మటుకి కస్టమర్లు అందరూ బాగా ఆలోచనలో పడి ఎవరు పెద్దగా వచ్చినా కూడా కనుక్కొని వెళ్ళిపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్లే. కానీ అది సరైన గవర్నమెంట్ కూడా సరైన అవగాహన అసలు మాకే తెలియడంలా, ఏం చేయాలో తెలియడంలా. హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఇచ్చారు. ఆ కోడ్ గురించి సేల్ ట్యాక్స్ కానీ దేని అడిగినా సరే, ఆడిటర్ గారిని అడిగినా సరే మాకు సరైన ఇది చెప్పలేకపోతున్నారు. దేన్ని ఎలా డివైడ్ చేయాలి, ఎలా బిల్ చేయాలన్నా మీరు కొన్ని రోజులు ఆగండి అంటారు. ఈ లోపు అయ్యే లోపు మేము 15 రోజులు ఆగాల, 5 రోజుల, 10 రోజులు ఆగాల చెప్పమన్నా చెప్పలేకపోతాం. ఖాళీగా కూర్చోవచ్చు. స్టాక్ కూడా మాకు రావాల్సిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర స్టాక్ కూడా మాకు రావడంలా ఆపేశారు వాళ్ళు. మాకు 5 డేస్, నెలలో 5 డేస్ బ్రేక్ పడితే ఉన్న వ్యాపారానికి 5 డేస్ చివరిలో వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది అలా ఉందండి. మరొక యజమానితో మాట్లాడదాం. ఇక్కడ ఎలా ఉందండి కొత్తగా వ్యాపారం జిఎస్టీ వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడు సేల్ ట్యాక్స్ వాళ్ళు ఫార్మేట్ ఏం అవ్వలేదండి. బిల్లు ఎలా రాలే కూడా తెలియని అయోమయం పరిస్థితుల్లో షాపులన్నీ ఉన్నాయి. వ్యాపారం పూర్తిగా డల్గా ఉంది. 5 రోజులు స్టాక్ రాకపోయేసరికి 5 రోజులు ఈ ప్రభావం మొత్తం ఈ నెలంతా పడతానే ఉంటుంది. కస్టమర్స్ కూడా మన మొబైల్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఎవరో వాకిన్స్ కూడా బాగా పూర్తిగా పడిపోయింది. అది పరిస్థితి. మామూలుగా ఇప్పటివరకు అయితే బిల్లుల మీద కొత్తగా కొనుగోలు చేస్తున్న ఈ మొబైల్ బిల్లుల మీద జిఎస్టీ అన్నది ఎక్కడా కూడా ప్రింటెడ్ రావట్లేదు. ఆ ఫార్మాట్ ఇంకా వీళ్ళకి సరిగా రాలేదని చెప్తున్నారు. ఇందాక ఎలక్ట్రానిక్ షాప్లో మాట్లాడినప్పుడు వాళ్ళు కొత్త బిల్లు మీద జిఎస్టీ పలానా ఇంత % పడుతుందని చూపించారు. కానీ మొబైల్ షాప్స్ మీద మాత్రం అలా చూపించే అవకాశం ఇంకా రాలేదు. మొబైల్ షాప్ యజమానులకి జిఎస్టీ మీద పూర్తిగా అవగాహన రాలేదు, కస్టమర్లకి అవగాహన రాలేదు. ఏదేమైనా కూడా మొబైల్ షాప్స్కి అయితే కూడా జిఎస్టీ వల్ల చాలా పెద్ద ఇబ్బంది, భారమే పడిందని చెప్పాల్సి వస్తుంది. కస్టమర్లో కూడా ఒక అయోమయ పరిస్థితి ఏర్పడి కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.